హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత కొన్ని రోజులుగా ఈ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే 3 హై స్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించిన వార్తలు ప్రధాన మీడియా స్రవంతి అంటే దినపత్రికలు కానీ, అదే రకంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఛానల్స్ కానీ, అదే సందర్భంలో సోషల్ మీడియాలో కానీ, ఇంకొక అడుగు ముందుకేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల్లో కానీ విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి ఏ మార్కింగ్ ఎక్కడ కనిపిస్తే ఇక్కడ నుంచి హై స్పీడ్ రైల్ వెళుతుంది అని చెప్పి ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రోడక్ట్స్ని అంటే రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ప్లాట్లను సేల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అస్సలు ఆలోచించకుండా వాళ్ళని నమ్ముతున్నారు, కొంతమంది అతిగా ఆలోచించి వాళ్ళని నమ్ముతున్నారు. సో దీంట్లో ఏది నిజం ఏది అనేది పక్కన పెడితే నేను ఒక 2 కీలకమైన అంశాలను నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈ హై స్పీడ్ రైళ్ల విషయంలో రాష్ట్ర కేబినెట్ తీసుకున్న దాని ప్రకారం ఏమేమి మార్పులు జరగబోతున్నాయి అనేది ఒకటి చెప్తాను. రెండవది, తానొకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసిందన్నట్టుగా తెలంగాణ ఒక రకమైన అలైన్మెంట్ ప్రిపేర్ చేస్తుంటే నిజానికి తెలంగాణలో హైదరాబాద్ సెంట్రిక్గా ఈ 3 హై స్పీడ్ రైళ్లు స్టార్ట్ అవుతున్నా స్టార్టింగ్ పాయింట్ ఒకటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర బహదూర్గూడ దగ్గర నిర్మాణం కాబోతున్న హై స్పీడ్ రైల్ టెర్మినల్కు స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. కానీ తెలంగాణలో ఎంతవరకు ఇది ప్రయాణం చేస్తుంది, పొరుగు రాష్ట్రాలలో ఎంతవరకు ప్రయాణం చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి పూణే మీదుగా ముంబై వెళ్ళేది తెలంగాణలో చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, కర్ణాటకలో కొద్దిగా ఉంటుంది, ఆ తర్వాత ఎక్కువ భాగం మహారాష్ట్రలో ఉంటుంది. ఆ రకంగా పొరుగు రాష్ట్రాలు ఏదైతే అలైన్మెంట్ను సజెస్ట్ చేస్తున్నాయో అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రమంలో 2 అలైన్మెంట్ల విషయంలో తెలంగాణ ప్లాన్ చేస్తున్నది ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేస్తున్నది ఒకటి. ఎక్కడ ట్విస్ట్ ఇస్తున్నది, ఈ 2 అంశాలను నేను చెప్పబోతున్నాను. అంటే హై స్పీడ్ రైల్ అలైన్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు భిన్నంగా ఎలా ఆలోచిస్తున్నది ఒకటి. రెండవది, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ 2 అంశాలను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా క్లుప్తంగా హై స్పీడ్ రైల్ టెర్మినల్లకు సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తాను. క్లుప్తంగా, సాగదీత ఉండదు, నో లాగింగ్ ఎట్ ఆల్. సో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన వెల్లడించిన కేంద్ర వార్షిక బడ్జెట్లో దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని, హై స్పీడ్ రైల్ రూట్లను అనౌన్స్ చేసింది. అందులో హైదరాబాద్ కేంద్రంగా 3 అనౌన్స్ చేసింది. సో ఇట్ సెల్ఫ్ ఇండికేషన్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివింగ్ అ లాట్ ఇంపార్టెన్స్ టు హైదరాబాద్. సో అట్లా హైదరాబాద్ సెంట్రిక్గా దేశంలో 3 ప్రధాన నగరాలు, ఒకటి ముంబై, 2 నిజానికి 4 అని చెప్పాలి, పూణే, ముంబై, బెంగళూరు అండ్ చెన్నై. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే అమరావతిని కూడా కలుపుతున్నారు. కాబట్టి ఇట్లా ఇంపార్టెంట్ సిటీస్ ఆల్మోస్ట్ 5, అమరావతి, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై, ఇట్లా 5 నగరాలను హైదరాబాద్కు హై స్పీడ్ రైల్తో కనెక్ట్ చేస్తూ, నెట్వర్క్ను కనెక్ట్ చేస్తూ 3 రూట్లను అనౌన్స్ చేసింది. ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి ఇంకొక 1 వీక్ అయితే ఆల్మోస్ట్ ఇది 6 నెలలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ హై స్పీడ్ రైళ్లను అనౌన్స్ చేసి. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు మీ ప్రతిపాదనలు సమర్పించండి, అలైన్మెంట్స్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తే ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించండి అంటే ఆ లెక్కన అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, అటు కర్ణాటక, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాయి దేనికదే. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏం ఆలోచించిందంటే హైదరాబాద్ శంషాబాద్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే 3 రూట్లలో ఒకటి ఖచ్చితంగా సైబరాబాద్ ఏరియా అంటే మన హైటెక్ సిటీ, ఆ ఏరియాను కనెక్ట్ చేస్తూ వెళ్లాలని ఒకటి నిర్ణయం తీసుకుంది. మిగిలిన 2 భారత్ ఫ్యూచర్ సిటీని లింక్ చేస్తూ తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇది నిజానికి చెప్పాలంటే రాష్ట్ర కేబినెట్ తీసుకున్న కీలకమైన నిర్ణయం. నిజానికి చాలామంది ఏమనుకున్నారంటే బెంగళూరు రూటు శంషాబాద్ నుంచి స్టార్ట్ అయితే కంప్లీట్గా బెంగళూరు నేషనల్ హైవే 44 గుండా వెళ్ళిపోతుంది, జడ్చర్ల, కర్నూలు అట్లా వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి కొద్దిగా మార్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని దీన్ని కనెక్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీ ఇంపార్టెన్స్ పెంచాలనే ఉద్దేశంతో బహదూర్గూడ దగ్గర స్టార్ట్ అయ్యేది శ్రీశైలం హైవే గుండా వెళ్లే రకంగా ప్లాన్ చేస్తున్నది. శ్రీశైలం అంటే మహేశ్వరంకు శ్రీశైలం హైవేకు మధ్య నుంచి వెళ్ళి కందుకూరు దగ్గర నుంచి శ్రీశైలం రోడ్డుకు ప్యారలల్గా పెడుతుంది. కందుకూరు తర్వాత అమన్గల్,
అయితే ఫస్ట్ హాల్ట్ ఎక్కడ అనేది చూస్తే కందుకూరు దగ్గర, కొత్తూరు దగ్గర వస్తుంది అని చెప్పి లేటెస్ట్గా సమాచారం. అంటే బహదూర్గూడ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఒక 15-16 కిలోమీటర్స్ దూరంలోనే కందుకూరు దగ్గర అది ఫస్ట్ హాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత రెండవ హాల్ట్ అమన్గల్. ఆ తర్వాత స్ట్రేట్గా మన్ననూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫారెస్ట్ ప్యారలల్గా సోమశిల దగ్గర కృష్ణానదిని దాటి నంద్యాల నుంచి అంటే నంద్యాలకు దగ్గరలో ఉండదు, కర్నూలు నంద్యాల మధ్య నుంచి వెళ్ళి అనంతపురం దగ్గర మళ్ళీ నేషనల్ హైవే 44కు కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ప్యారలల్గా వెళుతుంది. ఇది హైదరాబాద్ బెంగళూరు రూట్కు సంబంధించి. రెండవ రూటు అది కూడా బహదూర్గూడ దగ్గర స్టార్ట్ అయ్యి భారత్ ఫ్యూచర్ సిటీలో రతన్ టాటా రోడ్డు మీద వస్తున్న కుర్మిద్ద జంక్షన్ దగ్గర ఒక ఫస్ట్ హాల్ట్ వచ్చి అక్కడ నుంచి మాల్, ఏదైతే నాగార్జున సాగర్ రోడ్డు మీద ఉందో మాల్, అక్కడ డ్రై పోర్ట్ వస్తుంది కాబట్టి అక్కడక్కడ రెండవ హాల్ట్. మూడవది నల్గొండ జిల్లాకు సంబంధించిన హాలియా దగ్గర. నాలుగవ హాల్ట్ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు బార్డర్ అయిన కృష్ణానది దగ్గర ఏదైతే వాడపల్లి ఉందో వాడపల్లి దగ్గర 4వ హాల్ట్. అంటే తెలంగాణలో ఈ హైదరాబాద్, అమరావతి, తిరుపతి, చెన్నై రూట్ ఏదైతే ఉందో హై స్పీడ్ రైల్ కారిడార్ 4 స్టేషన్స్ వస్తున్నాయి. బెంగళూరు హైవే విషయంలో కూడా 4 స్టేషన్స్ ప్లాన్ చేశారు. ఇక బాంబే దానికి సంబంధించి చూస్తే మాత్రం ఫస్ట్ హాల్ట్ కోకాపేట అనుకున్నారు. కోకాపేటన సైబరాబాద్ ఎక్కడిస్తారని తెలియదు. ల్యాండ్ అక్విజిషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఆ మొత్తానికి రెడీ అయితే అక్కడ ప్రాబ్లం ఉండదు. కానీ అదే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కనుక ఆ భూసేకరణ చేయాలి అంటే మాత్రం కోకాపేట కానీ సైబరాబాద్లో కానీ ఒక స్టేషన్ నిర్మించాలంటే అది తలకు మించిన భారం అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ స్టేషన్ ప్రతిపాదించింది, ఏం చెప్పబోతోంది నివేదికలో అనేది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఇదంతా సమగ్రంగా ప్లాన్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెల్లడించి మీడియాకు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీంట్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న దాని ప్రకారం మిస్ అయింది లింక్ ఇది. సో కొన్ని ఇష్యూస్ని బాగా డీల్ చేస్తానని చెప్పాలి. ఎందుకంటే బహదూర్గూడ దగ్గర మొత్తం 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని గుర్తించి అందులో 400 ఎకరాలు హైస్పీడ్ రైల్ టెర్మినల్కు కేటాయించి, ఒక 150 ఎకరాలు భారీ బస్ టెర్మినల్కు కేటాయించి, ఇంకొక 100 ఎకరాలు అండర్ గ్రౌండ్ అండ్ అదే రకంగా మెట్రో స్టేషన్కు కేటాయించి, మరికొంత ల్యాండ్ను కూడా సేకరించి ఇంకొక ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అలా బహదూర్గూడ అనేది ఒక హై స్పీడ్ రైల్ టెర్మినల్తో పాటు బస్ టెర్మినల్, మెట్రో రైల్ స్టేషన్ వీటన్నింటికి ఒక కేంద్రం కాబోతుంది. ఇప్పటి వరకు అసలు బహదూర్గూడ అనేది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. చాలామంది నా వీడియోస్ చూస్తూ గూగుల్ చేస్తున్నట్టున్నారు, చాలామంది కొత్తని చెప్తున్నాడు. సో అట్లా శంషాబాద్ ఏ రకంగా అయితే ఎయిర్పోర్ట్ రావడంతో ఒక్కసారి వెలుగు చూసిందో బహదూర్గూడ కూడా ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15కు దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా ఎలివేట్ అయ్యే స్కోప్ కనిపిస్తున్నది. అయితే అలైన్మెంట్ ఖరారు చేసిన తర్వాత ఏమేమి మార్పులు చేస్తున్నారనేది అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై లైను గతంలో ప్రతిపాదించిన మార్గాల్లో కీలక మార్పులు, వాటినే ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరనున్న రాష్ట్రం కేబినెట్ ఆమోదం అనే డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ప్రాథమికంగా మొత్తం హైదరాబాద్ చెన్నై వరకు మొత్తం 744 కిలోమీటర్లు కాగా తెలంగాణలో కేవలం 236 కిలోమీటర్లుగా ఉంది. 5 స్టేషన్లు వస్తాయని చెప్పి దీంట్లో ఉంది. ఫస్ట్ ఇది ఫస్ట్ అనుకున్నది. ఇప్పుడు మారిన దాని ప్రకారం పూర్తిగా మారిపోయిన పరిస్థితి అనుకోండి. ఇప్పుడున్న దాని ప్రకారం హైదరాబాద్ చెన్నై 760 కిలోమీటర్లు వస్తుంది. తెలంగాణలో కేవలం 180 కిలోమీటర్లే. గంటకి 350 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. హైదరాబాద్ బెంగళూరు వచ్చేసి 595 కిలోమీటర్లు, 239 కిలోమీటర్లు, గంటకు 350 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. అంటే హైదరాబాద్, పూణే, ముంబై ఒక్కటే కొద్దిగా స్పీడ్ తక్కువ. ఈ రెండు బెంగళూరు, చెన్నై వైపు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. పూణే, ముంబై మాత్రం 330 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. హైదరాబాద్ను దక్షిణ భారత హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేలా 3 కారిడార్లకు శంషాబాద్ కామన్ హబ్ కాబోతోంది. 3 మార్గాల అలైన్మెంట్లు, కొంత దూరం రీజనల్ రింగ్ రోడ్డు సమాంతరంగా వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. శంషాబాద్ దగ్గరలో, కోకాపేటలో, నియోపోలిస్లో ఇలా కనిపిస్తున్నది. హైదరాబాద్, ముంబై, పూణే ప్రాజెక్టు డిపిఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాజెక్టులకు డిపిఆర్ రూపకల్పన ఫైనల్ దశకు చేరుకుంది. త్వరలో పంపించబోతున్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించిన వివరాలని మనకు కనిపిస్తున్నది.
స్టేషన్స్ ఎక్కడెక్కడ అనేది నేను ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. హైదరాబాద్ పూణే ముంబైలో హైదరాబాద్ శంషాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యి సైబరాబాద్ ఫస్ట్ హాల్ట్, వికారాబాద్ అనంతగిరి కొండల్లో రెండో హాల్ట్, ఆ తర్వాత కర్ణాటక గుల్బర్గా, ఆ తర్వాత మహారాష్ట్ర వెళ్ళిపోతుంది. ఇక బెంగళూరు రూట్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ అంటే కొత్తూరు దగ్గర, రెండవది అమన్గల్, తర్వాత నల్లమల్ల మన్ననూరు, ఆ తర్వాత సోమశిల, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిపోతుంది. హైదరాబాద్ చెన్నైకి సంబంధించి హైదరాబాద్ శంషాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యి భారత్ ఫ్యూచర్ సిటీ కుర్మిద జంక్షన్ దగ్గర ఫస్ట్, తర్వాత మాల్ డ్రైపోర్ట్ దగ్గర, మూడవది హాలియా, నాలుగవది వాడపల్లి. ఇది ఫైనల్ అయిన పరిస్థితి. అయితే దీంట్లో ఒక కొన్ని కీలకమైన మార్పులు ఏంటంటే, ఫస్ట్ కోకాపేటలో అనుకున్నారు, దాన్ని సైబరాబాద్ అనే పేరు మార్చారు. ఒకటి పేరు మార్పు ఒకటే, మరి ప్లేస్ ఎక్కడ చేస్తారో తెలియదు. ఇక అనంతగిరి స్టేషన్ ఇంపార్టెంట్ అంటే వికారాబాద్లో స్టేషన్ అనుకున్నారు, కానీ ఆ తర్వాత దాన్ని అనంతగిరికి మార్చారు. ఇది వికారాబాద్ టౌన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. తర్వాత నల్లమల స్టేషన్, ఇది తొలుత మన్ననూరులో సూచించిన, ఆ తర్వాత నల్లమలగా దాని పేరు మార్చారు. ఎందుకంటే నల్లమల అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎలివేట్ చేయడానికి అట్లా చేశారు. అక్కడ ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ కూడా వస్తుంది కాబట్టి అక్కడ దాకా ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సోమశిల, రక్షిత అడవి ప్రాంతాల సమస్య లేకుండా సోమశిల సమీపంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేసేలా అలైన్మెంట్ మార్పు చేశారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత ఐకానిక్ వంతెనకు వీలుగా ఈ స్టేషన్ను సోమశిల పట్టణం దగ్గర నిర్మాణం చేస్తున్నారు. సోమశిల వద్ద కృష్ణానదిని దాటి కర్నూలు వైపు వెళ్ళిపోతుంది అనేది. తర్వాత సాంకేతిక విశేషం ఏంటంటే, వికారాబాద్ సమీపంలో 4.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లో వెళుతుంది. ఇది సొరంగంలో హై స్పీడ్ రైల్ ట్రాక్ నిర్మిస్తారు. తర్వాత హై స్పీడ్ కారిడారు, ఇవన్నీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కొద్దిగా వాళ్ళ అలైన్మెంట్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ రెండు అంటే తెలంగాణ ఒకటి ప్రతిపాదించి ఆంధ్రప్రదేశ్ ఒకటి ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలు సూచించిన దాని ప్రకారం చేస్తాయా, లేకపోతే రాష్ట్రాల ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ఓన్గా అలైన్మెంట్ చేస్తారా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ మా రూట్ ఫైనల్ అని చెప్పుకుంటున్నారు కదా, ఇట్లాంటి ట్విస్టులు చాలా కనపడుతున్నాయి. ధర్మవరం పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైల్ అంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈనాడు ఎడిషన్లో వచ్చిన వార్త ఇది. దీంట్లో ఏంటంటే, పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరం ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు నడిపేందుకు నిర్మించనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ను ఈ పట్టణాల మీదుగా చేపట్టేలా అలైన్మెంట్లో మార్పులు చేయనున్నారు. ఇటీవల నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సచివాలయంలో ఒక సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వం కీలకమైన సూచనలు చేసింది. హైదరాబాద్ బెంగళూరు కారిడార్పై ఫైనల్ లొకేషన్ సర్వే డిపిఆర్ తయారీలో రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లుగా ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డు చైర్మన్ కు కూడా ఒక లెటర్ రాసింది అని చెప్పి కనిపిస్తుంది. అయితే చిన్న మార్పు అంటున్నారు, కానీ ప్రయోజనం బాగుంటుంది అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం. ఇది గతంలో అనుకున్న అలైన్మెంట్ లో అనంతపురం హిందూపురం మధ్య దుద్దెబండ వద్ద మాత్రమే స్టేషన్ వస్తుంది, అది కియా పరిశ్రమకు వచ్చే వారికి ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ దానికి బదులుగా ధర్మవరం పుట్టపర్తి మీదుగా కారిడార్ను మార్చి ఈ 2 చోట్ల నిర్మాణం చేస్తే, స్టేషన్లు నిర్మిస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. దేశ విదేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే భక్తులు బెంగళూరు హైదరాబాద్ వైపు నుంచి సులభంగా చేరుకోవచ్చు. పుట్టపర్తి సమీపంలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు కూడా ఏర్పాటవుతుంది కాబట్టి దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది ఆలోచన. ధర్మవరం పుట్టపర్తి సమీప ప్రాంతాల ప్రజలకు బుల్లెట్ రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. కియా పరిశ్రమ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి దగ్గరలో హైస్పీడ్ రైల్ స్టేషన్ ఉంటుంది. వీటన్నింటినీ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేయమని చెప్పి కోరుతున్నది అని చెప్పి సమాచారం. సో అట్లా ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాలలో ఉన్న ఇంపార్టెంట్ ప్రాంతాలను కనెక్ట్ చేసే రకంగా ప్లాన్ చేస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ఈ ట్విస్ట్ తెలంగాణ ఫైనల్ చేసిన అలైన్మెంట్ మీద ఏ మేరకు ఉంటుంది? ఇది ఇంపార్టెంట్ థింగ్. సో రాష్ట్ర ప్రభుత్వం చేసింది మార్పులు, భారత్ ఫ్యూచర్ సిటీకి పెద్దపీట వేసింది. 2 రూట్లలో 2 స్టేషన్లు భారత్ ఫ్యూచర్ సిటీలో వచ్చే రకంగా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలు భిన్నంగా ఆలోచించి భిన్నమైన అలైన్మెంట్లు ఇస్తున్నాయి. సో వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత రైల్వే బోర్డు ఓన్గా సర్వే చేసి ఓన్ అలైన్మెంట్ ప్రిపేర్ చేసుకుంటుందా, లేకపోతే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కొన్ని మార్పులు చేర్పులతో ఆమోదిస్తుందా? ఇది ఇంపార్టెంట్ థింగ్, రైట్. ఇది హై స్పీడ్కి సంబంధించిన రైలు విషయంలో ఎక్కడ మార్కులు వేస్తే అక్కడ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కొంతమంది భయపడుతున్నారు మా భూములు పోతున్నాయని, కొంతమంది వాటిని చూపిస్తూ వీళ్ళ వెంచర్లు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైస్ వర్సా నడుస్తుంది, రైట్. అది ఇక ఫైనల్ ఫ్యూచర్ సిటీలో కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కీలకం. సో సరైన ప్లేస్ను ఎంపిక చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అదే సమయంలో ధరలు షూటప్ అవుతున్నాయి ఆల్రెడీ, కాబట్టి ఇది సరైన టైం. కాబట్టి వీలైనంత త్వరగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గివ్ యూ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ షో యూ జెన్యూన్ స్ట్రాటజికల్ లొకేషన్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్. సో కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా రావిర్యాల 13 ఎగ్జిట్ కానీ, 12 బొంగళూరు ఎగ్జిట్ కానీ, ఆ తర్వాత 14 తుక్కుగూడ ఎగ్జిట్ కానీ, ఇక్కడ
ఆల్రెడీ గ్రోత్ కారిడార్ ఉంది. అట్లాంటి గ్రోత్ కారిడార్లో ఎవరైనా పెద్ద ఎత్తులో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. ఇండస్ట్రియల్ జోన్లో ప్లాట్స్ ఉన్నాయి, అదే రకంగా రెసిడెన్షియల్ జోన్లో ప్లాట్స్ ఉన్నాయి. అదే రకంగా తుక్కుగూడ అనేది ఒక అధునాతనమైన సెంటర్ కాబోతుంది బికాస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, బికాస్ ఆఫ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ మల్టీ మోర్ థింగ్స్. ఫ్యాక్స్ కానీ ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఉన్నాయి కాబట్టి అది చాలా సెంటర్ కాబోతుంది. అలాంటి చోట్ల ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు, కొత్తగా ఇప్పుడు అక్కడ హై రైజ్ అట్లాంటి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, అక్కడ ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్లో కమర్షియల్ భూములు కావాలనుకున్నా కూడా కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, మోకిల ఏదైతే కొల్లూరు ఉందో, కొల్లూరులో ఒక సూపర్ డూపర్ విల్లా ప్రాజెక్టులో ఒక ఆల్మోస్ట్ 90% కట్టి రెడీగా ఉన్న ఒక విల్లా ఉంది. అద్భుతమైన డిమాండ్, అసలు చాలా చాలా బాగుంది. డిజైనింగ్ అయితే ఆ వెంచర్ డిజైనింగ్ కావచ్చు, ఆ విల్లా డిజైనింగ్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఆల్మోస్ట్ బడ్జెట్ అయితే చాలా పెద్దది, సూపర్ విల్లా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.